హాయ్ ఫ్రెండ్స్, శ్రీలంకతో సిరీస్ కోసం భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్ల పట్ల అనుకున్నట్లుగానే గౌతమ్ గంభీర్ ఇండియన్ క్రికెట్పై తన మార్క్ చూపిస్తున్నాడు. హెడ్ కోచ్గా గంభీర్ వచ్చిన తర్వాత టీమిండియాలో ఊహించని మార్పులు జరుగుతాయని క్రికెట్ అభిమానులు ముందుగానే భావించారు. హెడ్ కోచ్గా నియామకం అయి ఇంకా ఫీల్డ్లోకి దిగకముందే గంభీర్ హెడ్ కోచ్గా తన ముద్ర వేస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్కు ఎంపిక చేసిన జట్ల విషయంలో గంభీర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. టీ20 జట్టు కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకు కాకుండా సూర్యకుమార్ యాదవ్కు ఇవ్వడం, వైస్ కెప్టెన్గా శుభం గిల్ను నియమించడం, వన్డేల్లో కూడా అతనికే వైస్ కెప్టెన్సీ ఇవ్వడంలో గంభీర్ హస్తం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత జట్టుకు డేల్ స్టెయిన్ లాంటి ప్లేయర్లను అందించడమే లక్ష్యంగా గౌతీ ఒక సూపర్ బౌలర్ ఎంపిక చేసుకున్నాడు. శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్లకు భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు భారత సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. ఒక యువ బౌలర్ను గంభీర్ సూచన మేరకు 3 వన్డేల సిరీస్కు ఎంపిక చేశారు. ఆ బౌలర్ మరో ఎవరో కాదు, IPL 2024 అదరగొట్టిన హర్షిత్ రాణా. కానీ శ్రీలంకతో వన్డే సిరీస్కు మాత్రం అతన్ని ఖచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అని పట్టుబట్టి మరి టీంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత జట్టు ఫేస్ బౌలింగ్లో ఎక్కువగా బుమ్రాపైనే ఆధారపడుతుంది. సిరాజ్, హర్షదీప్ సింగ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఒకే విధమైన ప్రదర్శనలు ఇవ్వలేకపోతున్నారు. అందుకే గంభీర్ ఫేస్ బౌలింగ్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఆడుతూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన హర్షిత్ రాణాపై మరింత ఫోకస్ పెట్టి అతన్ని మరింత రాటుదేల్చి టీమిండియాకు అతన్ని ఒక డేల్ స్టెయిన్ని చేయాలనే ప్లాన్లో హెడ్ కోచ్ గంభీర్ ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీలంకతో అతనికి అవకాశం ఇచ్చి టెస్టుల్లో అతన్ని సేవలు ఉపయోగించుకోవాలని గంభీర్ భావిస్తున్నాడు. అయితే IPL 2024లో 13 మ్యాచ్లు ఆడిన హార్దిక్ రాణా ఏకంగా 19 వికెట్లు పడగొట్టి KKR ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. పైగా KKR మెంటర్గా పనిచేసిన క్రమంలో గంభీర్ రాణాపై ఎంతో శ్రమించాడు. అతన్ని ఒక అద్భుతమైన బౌలర్గా మార్చి టీమిండియాకు గిఫ్ట్ ఇవ్వాలని గంభీర్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. గంభీర్ అనుకున్నట్లు జరిగితే టీమిండియాకు డేల్ స్టెయిన్ లాంటి బౌలర్ దొరికినట్లే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.